మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ నిత్యకృప అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాలము మరొక వాక్యము చేత ప్రభు సన్నిధిలో కూడిన మీ అందరికీ శుభమని చెప్పాలి. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తన గ్రంథం 126వ కీర్తన 3వ వచనాన్ని చదువుతున్నాం. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. ఈ వాక్యములో యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నారు, మనము సంతోషభరితులముగా ఉండవలెను. చూడండి, దేవుడు ఎప్పుడు కూడా ఈ అరుణోదయమే ప్రభు మాట్లాడుతున్న మాట. మీ కొరకు ఎన్నో గొప్ప కార్యములు సిద్ధపరిచారు. ఈ దినచర్యలో దేవుడు ఎప్పుడు కూడా తన పిల్లలకు తక్కువ చేయడు, లేకపోతే ఏదో కొంచెం ఇచ్చి వదిలిపెట్టేసేటువంటి పరిస్థితులు కాదు. ఆయన గొప్ప కార్యములు చేస్తాడు. ఆయన గొప్ప కార్యములు ఎప్పుడు అనేది మనము ఆ సంతోషముగా స్వీకరిస్తాము అనేది మనం గమనిస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనే సర్వశక్తి కలిగిన దేవుడని గుర్తించినప్పుడు ప్రభు వారి పట్ల గొప్ప కార్యాలు, ఈరోజు వాక్యం అదే, గొప్ప కార్యములు చేయువాడు ఆయన చేయుచున్నాడు. ప్రకటన గ్రంథంలో 19వ కీర్తనలో మొదటి వచనాన్ని ఉంటుంది, మనం చదువుదాం. అట్టి తర్వాత జనుల యొక్క శబ్దము వంటి గొప్ప స్వరం పరలోకమందు ఇలాగూ చెప్పినవి వింటిని, ప్రభువుని స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావము మన దేవునికే చెల్లును. ఇక్కడ గమనించాలి, గొప్ప స్వరము పరలోకము నుండి వినబడుతుందని వాక్యం చెప్తున్నమాట. ఒక వ్యక్తి గొప్ప కార్యములు చూడాలంటే, ఒక గొప్ప కార్యములు నీ జీవితంలో జరగాలంటే ముందు ఆ స్వరం మనం వినాలి. ఆ గొప్ప స్వరము వినబడినప్పుడు ప్రభునామము రక్షించబడతారు, ప్రభునామములో మహిమ కలుగుతుంది, ప్రభునామమును స్తుతించబడుతున్నది. ఏంటిది ఆ గొప్ప స్వరం అంటే? ప్రతిరోజు ఆయన వాక్యముతో నీతో మాట్లాడుతున్నాడో, ఆయన వాక్యముతో నువ్వు ఎప్పుడైతే నీతో మాట్లాడుతున్నాడో, ఇది దేవుని మాట, ఇది దేవుని యొక్క సన్నిధి, దేవుడు చెప్పినటువంటి రీతిగా ఆయన నాతో మాట్లాడుతున్నాడని సత్యము నువ్వు తెలుసుకోగలిగితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో గొప్ప కార్యము నేను చేసేదనని, అప్పుడు ఆయన రక్షణలో ఉంటావు, ఆయన ప్రభావములు నిలిచి ఉంటావు, ఆయన మహిమ పరిచేటువంటి వ్యక్తిగా నీవు నిలిచి ఉంటావు. దేవుడు సన్నిధిలో గొప్ప కార్యములు చూడాలంటే మొదటిగా ఉండవలసింది ఆ గొప్ప స్వరము, దేవుని వాక్యం అనేటువంటి మాటను మొదటిగా నువ్వు వినటానికి, వాటి ప్రకారంగా నడుచుకునటానికి ఇష్టపడాలి. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనలో 18వ కీర్తన 50వ వచనాన్ని చదువుతున్నాం. నీవు నిలిచి మిమ్మల్ని మించిన రాజునకు గొప్ప రక్షణ కలుగు చేయువాడవు, అభిషేకించిన దావీదును అతని సంతతిను నిత్యము కనికరము చూపువాడవు. వాస్తవానికి ఇక్కడ దావీదును గురించి మాట్లాడుతూ ఇక్కడ గొప్ప రక్షణ కలుగు చేయువాడు, ఇక్కడ మనం గమనించాలి. ఆయన ఎవరు? గొప్ప రక్షణ కలుగు చేయువాడు ఆయన. ఒకటి, గొప్ప కార్యములు చూడాలి. 2, గొప్ప స్వరం అనగా దేవుని వాక్యం అనేటువంటి మాటలు మనం వినాలి. 3, గొప్ప రక్షణ కలిగి ఉండాలి. చాలామందికి కూడా ఈరోజు మొదటిగా ప్రారంభ దినాల్లో మనం చూస్తే దేవుడు వాక్యం చేత మాట్లాడబడ్డాం. మరి కుటుంబంగా మేము ఎన్నో బలహీనంగా ఉన్నాం కాబట్టి ఆ బలహీనతలన్నిటి నుంచి మేము ఒప్పుకొని యేసుక్రీస్తు సన్నిధిలో రక్షణ పొందుకున్నాం అంటారు. కానీ
మొదట ఉన్న ఆసక్తి, రక్షణ పొందుకున్నారు, బాగానే ఉంది. ఆ రక్షణ అనేది ఏంటో తెలుసండి? గొప్ప రక్షణ లోకములో ఎక్కడ దొరకదు, ఏ మనుషులకు ఇవ్వబడలేదు. ప్రభు రక్తములో, ప్రభు శరీరములో ఆయన పాలిభాగస్తులు అవటానికి అంత గొప్ప రక్షణ ఇచ్చాడు ఆయన. కానీ కొంతమంది వచ్చేసరికి అంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇదే వచ్చింది ఇప్పుడు. అందుకని గొప్ప కార్యం అనేది విషయంలో మనం చూస్తే మొదటిగా గొప్ప రక్షణ ఇచ్చాడు నీకు. ఆ రక్షణను జాగ్రత్తగా కాపాడుకుంటున్నావా? వారం దేవుని సన్నిధిలోకి వెళ్తున్నావా? దేవుడు కలిగినటువంటి నీకు ఇచ్చిన దాంట్లో దేవునికి ఇవ్వాల్సింది ఇస్తున్నావా? కొంతమంది ఆ భాగాన్ని 4 భాగాలు చేస్తుంటారు. వాళ్ళకు కొంచెం. ఖచ్చితంగా నువ్వు వెళ్ళి నీకు ఇచ్చే ఆత్మీయ తల్లిదండ్రులు, సేవకులు, సేవా పరిచర్యలో ఉన్న ఏ సంఘములు నువ్వు వెళ్తున్నావో సంఘానికి నువ్వు ఇవ్వాలి. సంఘములో ప్రతి వారమును ప్రార్థనలో ఉండాలి. ప్రతి మొదటి వారము ప్రభు బల్లలో నువ్వు చేయి పెట్టాలి. అంతేకాదు నీకు ఇచ్చినటువంటి రక్షణను ఉపదేశం అనే వాక్యము చేత నువ్వు ఆత్మీయతలు ఎప్పటికప్పుడు చక్కగా కట్టుకోవాలి. కొంతమంది ఇస్తుంటారు, వెళ్తుంటారు, వస్తుంటారు, కానీ ఆత్మీయతలో డెవలప్మెంట్ ఉండదు. దేవుడు చెప్తున్న మాట, ఇదిగో గొప్ప రక్షణ కలుగు చేశాడు. ఆ రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నావో, దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకుంటున్నావో ఒకసారి నువ్వు ఆలోచన చేయాల్సిందని ప్రభు వాక్యం చెప్తున్న మాట. కీర్తనలో 31వ కీర్తన 19వ వచనాన్ని చూద్దాం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవుడు ఏముంచాడండి ఇక్కడ? ఎంతో గొప్ప మేలు ఉంచాడు. సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మేలు గొప్పది. వాక్యం చెప్తున్న మాట, నీకెన్నో మేలులు దాచి ఉంచాడు ఆయన. వాక్యం ఈరోజు చెప్తున్నటువంటి విషయంలో గొప్ప కార్యములు చేయువాడు, గొప్ప స్వరముతో మాట్లాడుతున్నాడు. ఇంకను మనం గమనించినట్లయితే గొప్ప రక్షణ దేవుడు నీకు కలుగు చేశాడు. ఇక్కడ మనం చూస్తే గొప్ప మేలులు చేస్తున్నాడు. ఎంతో గొప్ప మేలులు చేయగలిగిన దేవుడు. ఎంతో గొప్ప మేలులు కలిగి ఉండాలంటే లోకములు లేదండి. మేలుకు 10గా కీడు ఉన్నది లోకములు. దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా కీడుతో, బలహీనతో వచ్చిన వారికి మేలే చేస్తాడు, కానీ కీడు మాత్రము చేయడు ఆయన. ఎంతో గొప్ప మేలు. ఆ మేలు అంటే వాక్యం చెప్తున్నటువంటి మాట, మేలులు పొందుకోవాలంటే, అంత గొప్ప మేలులు పొందుకునేటువంటి అనుభవం కలిగి ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభు సన్నిధిలో వాక్యము చెబుతున్నటువంటి ఉపదేశము చేత నువ్వు నడుచుకునే విషయంలో జాగ్రత్త కలిగి మనం ఉండాలి. ఎంతో గొప్ప మేలు నీ కొరకు దాచి ఉంచాడని సత్యం తెలుసుకోవాలి. యెషయా గ్రంథములో 66వ అధ్యాయము 14వ వచనములు మనం చూస్తే, మీరు చూడగా మీ హృదయములు ఉల్లసించును, మీ ఎముకలను ఇదిగో లేత గడ్డి వలె, లేత ఇదిగో బలములుగాను, యెహోవా హస్తబలములను ఆయన సేవకుల ఎడల కనపరచును, ఆయన తన శత్రువుల ఎడల కోపము చూపును. చూసారా? మీరు ఎప్పుడైతే ప్రభువుకు హృదయం ఇస్తారో, మీరు ఉల్లసిస్తారు, ఇదిగో మీ ఎముకలకు బలము కలుగుతుంది. ఆయన హస్తబలము చేత ఆయన సేవ పరిచర్య జరిగించే వారిని ఆయన బలపరుస్తాడు. వారికి విరోధంగా లెగుస్తున్న శత్రువుల మీద కోపగించుకుంటాడు. ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేయటానికి కారకుడు. ఆయన గొప్ప కార్యములు చేయాలంటే ముందు మనము హృదయమును దేవునికి ఇచ్చి ఆ హృదయమును ఉల్లసింప చేస్తాడు. శత్రువులను అణిచివేస్తాడు. బలమైన పరిచర్య దేవుడు మనకి అప్పగించాడు. ఆయన మీద మనం ఉండాలి. ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు ప్రభు. ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు ప్రభు. అవి పొందుకోవాలంటే హృదయము భద్రముగా ఉండాలి. హృదయము దేవుని మీద ఆనుకొని ఉండాలి. చివరికి ఒక మాట చదువుకుందాం. కీర్తన గ్రంథం 66వ కీర్తన 5. దేవుడు ఆశ్చర్య కార్యములను చూడరండి, నరుల ఎడల ఆయన జరిగించే కార్యములు చూడగా ఆయన ఇదిగో భీకరుడై ఉన్నాడని రాయబడి ఉంది. ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు.
ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు జరిపించుటకు ఇదిగో ఆయన భీకరుడై ఉన్నాడు. అంతటి గొప్ప దేవుణ్ణి నువ్వు స్వీకరించి ఉన్నావు, నువ్వు అంగీకరిస్తున్నావు. కాబట్టి ప్రియులారా, వాక్యం చెప్తున్న మాట, గొప్ప కార్యములు చేయవాడు గొప్ప స్వరంతో నీతో మాట్లాడుతున్నాడు. గొప్ప రక్షణ తీసుకొని ఉన్నావా? ఆ గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యము చేయొద్దు. గొప్ప రక్షణ కలిగి ఉండు. నీవు దేవుని యందు ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటావో గొప్ప మేలులు నీకెప్పుడు దాచబడి ఉన్నవి. నీ హృదయము దేవుని మీద ఎప్పుడైతే ఆనుకొని నీ హృదయము దేవునికి ఇస్తావో, ఆ హృదయములో ఉన్న వ్యర్థమైనవి తీసేస్తావో, ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో చేయుటకు భీకరుడైన దేవుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. కాబట్టి మీ జీవితంలో గొప్ప చేయటానికే ఈ వర్తమానము. గొప్ప కార్యములను చవి చూడాలంటే వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకో. అంతేకాని అటు ఇటు పరిగెత్తొద్దు. అక్కడేదో స్వస్థతలు ఉన్నాయి, ఇక్కడేదో అద్భుతాలు ఉన్నాయి. ముందు వాక్యమేనో వాక్యానుసారంగా నీ మనసు మార్చుకో. అక్కడే నీ కొరకు గొప్ప కార్యాలు ప్రభు దాచాడు. అట్టి రీతిగా ప్రభు మీకు, మీ కుటుంబాలకును సమస్తమును కలుగు చేసి ఆయన గొప్ప చేయనుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, ఈ పూట గొప్ప కార్యములు చేసే దేవుడవు నీవు. గొప్ప స్వరముతో మాతో మాట్లాడుతున్నావు. గొప్ప రక్షణ ఇచ్చి ఉన్నావు. ఈ వాక్యం వింటున్న వారిలో ఇంకా రక్షణ పొందుకోలేదేమో, రక్షణ పొందుకొని గొప్ప స్వరమైన మీ మాటలు విని ఇదిగోనైనా దేవుని యందు భయభక్తులు కలిగి మేలు పొందుకునేవారుగా, తమ హృదయములో దేవునికి చోటిచ్చి మీ యొక్క ఆశ్చర్య కార్యాలు పొందుకునేటట్లుగా ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి, విడిపించి, నడిపించి క్రీస్తులో కట్టుకునే వారి మనస్సును ఆత్మ సంబంధమైన వారుగా మీ ఆత్మీయ జీవితంలో కట్టుకునటానికి సహాయం దయచేయమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.